ఉషా చిలుకూరి వాన్స్ ఇప్పుడు ఈ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ బరిలోకి దిగారు. ఆయన సతీమణి ఉషా చిలుకూరి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఆమె పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్. జేడీ వాన్స్ ను తమ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ప్రకటించడంతో వాన్స్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ఉషా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అమెరికాలో ఉషా చిలుకూరి కుటుంబానికి ప్రాధాన్యత పెరగడం పట్ల ఇక్కడ విశాఖలో ఉంటున్న బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఉషా వాళ్ళ తాత సుబ్రహ్మణ్య శాస్త్రి రిటైర్డ్ ప్రొఫెసర్, ఏయూలో పనిచేశారు. శాస్త్రి సతీమణి శాంతమ్మ, ఆవిడ ఏయూలో రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్, వయసు 94 ఏళ్లు. రిపబ్లికన్ పార్టీ నుండి అమెరికా ఉపాధ్యక్ష బరిలో జేడీ వాన్స్ ఉన్నారని తెలిసి శాంతమ్మ ఆనందంలో మునిగి తేలారు. జేడీ వాన్స్ అమెరికాలో హిందుత్వాన్ని వ్యాప్తి చేయాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. అక్కడి తెలుగు వారికి హిందుత్వంపై మరింత అవగాహన కల్పించి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు శాంతమ్మ. మరిన్ని వివరాలు విశాఖ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ముని మనవడు అల్లుడు వరుసైన జేడీ వాన్స్ ఉపాధ్యక్ష బరిలో ఉండడంపై ఆమె అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష బరిలో ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది వినగానే చాలా సంతోషం అనిపించింది. నేను ఎప్పుడు ఆవిడని చూడలేదు, కానీ మనలో ఆవిడ అని చాలా సంతోషించాను. అంటే ఆమె ఎలా మీకు అంటే రిలేషన్ ఎలా? మా భర్త గారు చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేశారు. ఆయన పెద్దన్న గారు చిలుకూరు రామశాస్త్రి గారు అని ఐఐటి ప్రొఫెసర్గా ఉన్నారు. ఇప్పుడు లేరనుకోండి, చనిపోయారు. ఆయన చివరి కొడుకు కూతురుగా ఉషగారుని అని నాకు ఇప్పుడు తెలిసిన వెంటనే చాలా సంతోషించాను. మనలో అమ్మాయి కదా అని. మ్యారేజ్ కూడా ఆవిడతో కలిసి చదువుకున్న ఒక ఫారినర్ని వివాహం చేసుకున్నారు. అంత తెలివితేటలు ఉండి అంత పైకి వచ్చింది అంటే తెలివితేటలు ఒకరి సొత్తు కాదు, అది ప్రవాహం ఉంది. ఆ ప్రవాహంలో ఆవిడ మునిగి తేలుతోంది అని మటుకు అనుకున్నాను. ఆ స్థాయికి రావడానికి భార్య ఉష ప్రధాన పాత్ర పోషించారు, ఆమె వెన్నుతట్టి ప్రోత్సహించారు అని చెబుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అది తప్పకుండా ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది. చక్కటి జంట కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇద్దరు లాయర్సే ఎంతో పైకి రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. కుటుంబం అంతా ఉన్నత విద్యావంతులే ఉన్నారు, సేవాభావంతో ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఉన్నారు. అది మటుకు నిజమే. చాలామంది మా కుటుంబంలో ఉన్నత విద్య, మా తండ్రి వైపు కానీ ఇటు కానీ చూసుకుంటే అంతా కూడా విద్యావంతులుగానే ఉన్నారు. మా ఇల్లు వివేకానంద ట్రస్ట్కి ధారాళంగా ఇచ్చేసాము. అక్కడ నర్సింగ్ క్వార్టర్స్ కడతారట, కాబట్టి మేము కూడా కొంచెం స్నేహభావంతోనే ఉన్నాం. మా వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఉంటున్నారు. నా భర్త ఆర్ఎస్ఎస్ చీఫ్గా, ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఆయన జీవితాన్ని వెడబుచ్చారు. ఇందిరాగాంధీ జైల్లో పెట్టినప్పుడు 2 ఏళ్ళు జైల్లో ఉన్నారు కూడాను. జ్ఞానచక్షు అందరికీ ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానచక్షుని ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకుంటే దాని ద్వారా మనం పైకి రావచ్చు అని కూడా చెప్పగలను నేను. పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ ఎలా వచ్చారు మరి? అటువంటి జ్ఞానచక్షులతోనే చూశారు. అలాగే వీళ్ళందరూ కూడా పైకి వస్తున్నారంటే వారికి ఉన్న జ్ఞానచక్షులతో పైకి రాగలుగుతున్నారు. వాటిని ట్రిగ్గర్ చేస్తున్నారు, వాటిని పైకి తీసుకొస్తున్నారు. మీరు ఇంత పెద్ద వయసులో కూడా అంటే మీ పనులు మీరు చేసుకుంటూనే రిటైర్డ్ అయ్యారు, అయినా సరే నలుగురికి పాఠాలు చెప్పడానికి మీరు బోధించడానికి వెళ్తున్నారు. అంటే ఈ వయసులో కూడా మీరు ఇంత సేవాభావంతో ఉన్నారు. ఈ వయసులో కూడా చేస్తున్నాను అంటే నేను బతుకున్నాను. నేను బతుకుంటే ఏదో చెయ్యాలి, మంచి పనులే చెయ్యాలి. ఈ ఊరికే కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది మనిషికి. అందుకని ఏదో కార్యక్రమం, మంచి పని ఎన్నుకొని చేయటంలో ఈ ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాను కాబట్టి అదే ఏరుకున్నాను. ఏదో 10 మందికి చేతనైన సహాయం చేస్తున్నాను. భావి తరాలకు మీ ద్వారా ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? మంచిది ఎప్పుడూ కూడా తనని గురించి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలే కానీ తనని గురించి గొప్పగా అనుకోకూడదు. తాను ఏం చేస్తున్నది
చేస్తున్నది కరెక్టా కాదా అన్న భావంతో చూసుకుంటూ వెళ్ళాలి. కానీ నేను ఇంత గొప్పదాన్ని, నేను ఇంత ధనవంతురాల్ని, నేను ఇంత మాటకారిని, ఇలా వెళితే మటుకు పడిపోతుంది, మనిషి పడిపోతుంది. తక్కువ భావాలు ఇంకా లేకుండా పైకి తోసేసి పైకి అరిషడ్వర్గాలన్నింటినీ దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. అలాగే సమాజంలో ఏదన్నా చెడు ఉంటే అప్పుడు ఇది మంచిది కాదమ్మా, ఇలా చేయకూడదమ్మా అని చెప్పగలిగే స్థితిలోకి వెళ్ళాలి. నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. ఉషా చెలుకూరికి ఆమె భర్తకి మీరు ఎటువంటి శుభాకాంక్షలు చెప్తారు మా ద్వారా? ఆశీర్వాదమే. బాగా ఇంకా పైకొచ్చి మన హిందూ మతానికి చాలా సహాయం చేయాల్సి ఉంటుంది. మీరు అందరూ కలిసి ఏ విధమైన సహాయం చేస్తారో మీరు ఆలోచిస్తూ ఉండండి అంటారు. మీరు తప్పకుండా ఎన్నికల్లో వస్తారని మాకు ధైర్యం ఉన్నది. మీరు వచ్చినప్పుడు హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని కూడా మీరు కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతూ హిందువుల్ని పైకి తీసుకురావటానికి చూడండి.